బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుంది. బీజేపీ కాంగ్రెస్ నేతల సవాళ్ల నేపథ్యంలో జిల్లాలో ఉత్కంఠ వాతావరణం నెలకొందని చెప్పాలి. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూముల కబ్జాపై ఆరోపణలపై కాంగ్రెస్ నాయకుల సవాల్కు కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి స్పందించారు. నిజాలు తేల్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సవాల్ చేయడంతో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ వద్దకు పోలీసులు భారీగా చేరుకుంటున్నారు. చర్చకు సిద్ధమంటూ బీజేపీ కాంగ్రెస్ నేతల ప్రతి సవాల్ నేపథ్యంలో బహిరంగ చర్చకు అనుమతి లేదంటూ క్యాంప్ ఆఫీస్ నుండి ఎమ్మెల్యే రమణారెడ్డి బయటకు రాకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. బీజేపీ కాంగ్రెస్ నేతల సవాళ్ల నేపథ్యంలో జిల్లాలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూముల కబ్జాపై ఆరోపణలు కాంగ్రెస్ నాయకుల సవాల్కైతే కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి స్పందించారు. నిజాలు తేల్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సవాల్ చేయడంతో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ వద్దకు పోలీసులు భారీగా చేరుకుంటున్నారు. చర్చకు సిద్ధమంటూ బీజేపీ కాంగ్రెస్ నేతల ప్రతి సవాల్ నేపథ్యంలో బహిరంగ చర్చకు అనుమతి లేదంటూ క్యాంప్ ఆఫీస్ నుండి ఎమ్మెల్యే రమణారెడ్డి బయటకు రాకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. బీజేపీ కాంగ్రెస్ నేతల సవాళ్ల నేపథ్యంలో జిల్లాలో ఉత్కంఠ నెలకొందని చెప్పాలి. ఇక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూముల కబ్జాపై ఆరోపణలపై కాంగ్రెస్ నాయకుల సవాల్కు కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి స్పందించారు. నిజాలు తేల్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సవాల్ చేయడంతో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. చర్చకు సిద్ధమంటూ బీజేపీ కాంగ్రెస్ నేతల ప్రతి సవాల్ నేపథ్యంలో బహిరంగ చర్చకు అనుమతి లేదంటూ క్యాంప్ ఆఫీస్ నుండి ఎమ్మెల్యే రమణారెడ్డి బయటకు రాకుండా పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హిమవర్ష, నిజామా కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. కామారెడ్డికి సంబంధించి వెంకట రమణారెడ్డి చేసిన సవాలు ప్రస్తుతం ఉద్రిక్తంగా మారిందని చెప్పొచ్చు. ఏదైతే షబ్బీర్ అలీ ఉన్నారో తను అక్రమాలకు పాల్పడ్డాడు, కాలేజీ భూముల విషయంలో అక్రమాలకు పాల్పడ్డాడంటూ వెంకటరమణారెడ్డి ఆరోపణలు చేశారు. అయితే ఆ ఆరోపణలను నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ సవాల్ విసిరారు. దీంతో ఉదయాన్నే అక్కడ ఏదైతే క్యాంపు కార్యాలయానికి కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ సమయంలో వెంకటరమణారెడ్డి కూడా ఆఫీస్ లోనే ఉన్నారు. అయితే అక్కడికి భారీగా కాంగ్రెస్ శ్రేణులు తరలి రావడంతో ఇటు బీజేపీ శ్రేణులు కూడా అక్కడికి తరలి వచ్చారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఒక్కసారిగా పరిస్థితి అంతా ఉద్రిక్తంగా మారింది. అక్కడ కొందరు బీజేపీ నాయకులు కాంగ్రెస్ సంబంధించిన ఒక కార్యకర్తకు సంబంధించిన కారుకు నిప్పు పెట్టారు. అలాగే కార్ని కూడా పల్టీ కొట్టించడం కూడా జరిగింది. దీంతో ఉద్రిక్తంగా అక్కడంతా యుద్ధ వాతావరణం నెలకొంది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు వాళ్ళందరూ పెట్టారు. ఇక వెంకటరమణారెడ్డిని బయటకు రావద్దని రిక్వెస్ట్ చేశారు. తనని ఆఫీస్ లోనే హౌస్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇదంతా కూడా గత కొన్ని రోజులుగా ఎలక్షన్ తర్వాత పరిస్థితి అంతా ఉద్రిక్తంగా మారింది. ఎందుకంటే అక్కడ కామారెడ్డిలో బీజేపీ మేయర్ అవ్వాల్సిన పరిస్థితి ఉండేది. చివరి క్షణంలో ఈ కాంగ్రెస్ వీళ్ళంతా కలిసి అక్కడ మొత్తం మార్చివేయడంతో ఇప్పుడు ప్రస్తుతం అయితే కామారెడ్డిలో మాటల యుద్ధం కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇటు వెంకటరమణారెడ్డికి అటు షబ్బీర్ అలీకి మాటల యుద్ధం అయితే కొనసాగుతోంది. అయితే ఈ షబ్బీర్ అలీ చాలా అక్రమాలకు పాల్పడ్డారు, కబ్జాలకు పాల్పడ్డారు. కాలేజీ భూముల విషయంలో తాను కబ్జాలు చేశారు అంటూ చేసిన ఆరోపణలు ప్రస్తుతం అయితే హాట్ టాపిక్ గా మారాయని చెప్పొచ్చు. ప్రస్తుతం పోలీసులు అయితే పరిస్థితిని అంతా ప్రశాంతంగా అయితే ఉంది. కాకపోతే వెంకటరమణారెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఒకటే సవాల్ విసురుతున్నారు వెంకటరమణారెడ్డి, ఎప్పుడైనా ఎక్కడైనా నేను తను షబ్బీర్ అలీ చేసిన ఈ అక్రమాలని చూపించడానికి
విత్ సాక్ష్యాలతో సిద్ధంగా ఉన్నానని, ఎక్కడికైనా రమ్మంటే అక్కడికి వస్తానంటూ వెంకటరమణారెడ్డి అయితే తెలిపారు. దీంతో ప్రస్తుతం అయితే రాజకీయ దుమారం రేపిందనే చెప్పొచ్చు. షబీర్ అలీ కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు. ఇన్నేళ్లుగా ప్రజాసేవలో చేస్తున్న తనకు ఇట్లాంటి ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదని చెప్పి షబీర్ అలీ కూడా తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం కామారెడ్డి పట్టణంలో మాత్రం మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రతి సవాళ్ల మధ్య కార్యకర్తలు అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందనే చెప్పొచ్చు. ప్రస్తుతం పోలీసులు అయితే అక్కడ అంతా కూడా 144 సెక్షన్ అయితే విధించారు. అక్కడ ఎవరు కూడా గుమ్మికూడొద్దు, ర్యాలీలు అట్లాంటివి తీయడము, అలా గుంపులుగా రావడం చేయకూడదని చెప్పి పోలీసులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. హిమవర్ష. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో అయితే ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. బీజేపీ కాంగ్రెస్ నేతల సవాళ్ల నేపథ్యంలో జిల్లాలో ఉత్కంఠ నెలకొందని చెప్పాలి. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూముల కబ్జాపై ఆరోపణలపై కాంగ్రెస్ నాయకుల సవాల్కు కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి అయితే స్పందించారు. నిజాలు తేల్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సవాల్ చేయడంతో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ వద్దకు పోలీసులు భారీగా చేరుకుంటున్నారు. చర్చకు సిద్ధమంటూ బీజేపీ కాంగ్రెస్ నేతల ప్రతి సవాల్ నేపథ్యంలో బహిరంగ చర్చకు అనుమతి లేదంటూ క్యాంప్ ఆఫీస్ నుండి ఎమ్మెల్యే రమణారెడ్డి బయటకు రావాలంటూ పోలీసులు రాకుండా అనితే భారీ బందోబస్తు ఏర్పాటు కూడా చేశారు. రైట్, ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కి అయితే భారీగా కాంగ్రెస్ శ్రేణులు అయితే చేరుకున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కార్యకర్తలనైతే బీజేపీ శ్రేణులు అడ్డుకున్నట్లయితే మనకు విజువల్స్ లో చాలా క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కి అయితే భారీగా కాంగ్రెస్ శ్రేణులు అయితే చేరుకున్నారు. కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుందని చెప్పాలి. ఇటు కాంగ్రెస్ బీజేపీ శ్రేణుల మధ్యనైతే ఘర్షణ కావచ్చు, తోపులాటనైతే మొదలైందని చెప్పాలి. కాంగ్రెస్ నేత కారునైతే బీజేపీ కార్యకర్తలు ధ్వంసం కూడా చేసినట్టయితే సమాచారం. ఇరు వర్గాలను అడ్డుకొని పోలీసులైతే వారినైతే చెదరగొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక తోపులాటలో పలువురు పోలీసులకు గాయాలు కూడా అయినట్లయితే సమాచారం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, కామారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దనైతే ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హిమవర్ష, కామారెడ్డి జిల్లాలో మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇద్దరు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే వాళ్ళు సవాలు విసురుకోవడంతో మొత్తం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే ఎవరైతే షబీర్ అలీ ఉన్నారో తాను అక్రమాలకు పాల్పడ్డాడు, భూ కబ్జాలకు పాల్పడ్డాడు అని ప్రస్తుతం ఎమ్మెల్యే అయిన వెంకటరమణారెడ్డి వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో కార్యకర్తలు భారీగా కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలంతా కూడా బీజేపీ క్యాంపు కార్యాలయానికి తరలి వచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు అక్కడ ఒక కార్ ని పూర్తిగా ధ్వంసం చేశారు. కాంగ్రెస్ కార్యకర్త ఆయన ఎవరంటే మహేందర్ రెడ్డి అనే వ్యక్తి సంబంధించిన కారుని మొత్తం ధ్వంసం చేసేశారు. అక్కడ గొడవ, యుద్ధ వాతావరణం నెలకొంది. ఆ కార్ ని పల్టీ కొట్టించడం జరిగింది. అలాగే ఏది దొరికిన దాంతో వాటిని కార్ని ధ్వంసం చేశాడు. ప్రస్తుతం రాజు, ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్ శ్రేణులనైతే బీజేపీ శ్రేణులైతే అడ్డుకున్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా ఈ బీజేపీ క్యాంపు కార్యాలయం ముట్టడించే ప్రయత్నం చేశారు. అప్పుడు ఆ సమయంలో క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయంలోనే ఉన్నారు. దీంతో ఇది బీజేపీ కార్యకర్తలంతా కూడా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వీళ్ళు ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు అయితే వాళ్ళు వచ్చిన సమయానికి చాలా తక్కువగా ఉన్నారు, కార్యకర్తలే ఎక్కువగా ఉన్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. అక్కడే ఉన్న మహేందర్ రెడ్డి అనే కాంగ్రెస్ కార్యకర్త తనకు సంబంధించిన కార్ ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఇట్లా కామారెడ్డిలో అయితే ప్రస్తుతం ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు వీళ్ళైతే ఏదైతే షబీర్ అలీ పైన రమణారెడ్డి వ్యాఖ్యలు ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. షబీర్ అలీ కాలేజీ సంబంధించిన భూముల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ రమణారెడ్డి అయితే వ్యాఖ్యలు చేశారు. తాను
ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి తను ప్రూఫ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా అంటూ వెంకటరమణారెడ్డి అయితే సవాల్ విసిరారు. ఈ సవాల్ని దాన్ని చేయడానికి కోసమే నేను వస్తున్నాను, ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఆ ప్రూఫ్ తీసుకొని వస్తున్నాను అని చెప్పి వెంకటరమణారెడ్డి చెప్పడంతో అప్పటికే బీజేపీ కార్యకర్తలు తన క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఇక దీని విషయంలో తన పైన వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ నాయకులంతా కూడా బీజేపీ క్యాంపు కార్యాలయానికి తరలి వచ్చారు. దీంతో అక్కడంతా ఘర్షణ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి. ప్రస్తుతం అయితే పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందని చెప్పొచ్చు. అక్కడికి చేరుకున్న ఎస్పీ సాయి చైతన్య రెడ్డి సంఘటన స్థలానికి అయితే చేరుకుంది. ప్రస్తుతం అంతా అక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ బలగాలను పోలీస్ బలగాలను కూడా మోహరించారు. ఎవరు కూడా అనవసరంగా వ్యాఖ్యలు చేయొద్దని కూడా హెచ్చరించారు. 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నట్టుగా తానైతే తెలియజేశారు. ఎవరు కూడా రోడ్లపైకి రావద్దని కూడా హెచ్చరించిన పరిస్థితి ఉంది. ఇద్దరు వ్యక్తులు అనుకున్న మాటల కారణంగా ప్రస్తుతం కామారెడ్డి అంతా కూడా ఉద్రిక్తంగా మారిందనే చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఎలక్షన్ల కారణంగా కూడా అప్పటి నుంచి ఇదంతా కూడా రగులుతా ఉంది. కామారెడ్డి జిల్లాలో అక్రమాలకు జరిగాయి అని ఎమ్మెల్యే చెప్పడము, షబ్బీర్ అలీ కూడా అప్పుడు బహిరంగంగా దానిపైన స్పందించడము, దానికి సవాల్ విసరడము, ఇదంతా కూడా గత నెల రోజులుగా జరుగుతున్న ప్రాసెస్. ఈ రోజు అంతా కూడా ఇదంతా జరిగిందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కార్యకర్తలందరూ కూడా ఆఫీస్ కు రావడం కారణంగానే ఇదంతా ఇష్యూ జరిగింది. రమణారెడ్డి ఆ సమయంలో ఆఫీస్ లో ఉండడము, దాంతో ఏదైనా ఇష్యూ జరగవచ్చు, తన పైన దాడి జరగవచ్చు అనే ఉద్దేశంతో కార్యకర్తలు కూడా ఎక్కువగా అక్కడికి తరలి రావడం జరిగింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. హిమవర్ష ఇప్పుడు ప్రస్తుతం అయితే పూర్తిగా వాతావరణం అక్కడ సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా పోలీసులంతా కూడా అక్కడికి చేరుకొని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే ఎవరైతే రమణారెడ్డి ఉన్నారో తనని క్యాంపు కార్యాలయంలో నుంచి బయటకు రానివ్వడం లేదు, రావద్దని చెప్పి కూడా కోరుతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న అందరూ ఉద్రిక్తంగా ఉంది పరిస్థితి. ఎవరైనా దాడి చేస్తే పరిస్థితి వేరుగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తననైతే ప్రస్తుతం ఆఫీస్ లోనే హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే నెలకొంది. హిమవర్ష రాజు, ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే బహిరంగ చర్చకు కూడా పోలీసులు అయితే అనుమతించలేదు కదా, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్, పోలీసులు అయితే అనుమతించలేదు. ఎందుకంటే అది అక్కడ అక్రమాలు జరిగాయి కాబట్టి దాన్ని నేను ప్రూవ్ చేస్తాను, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను అని చెప్పి ఎమ్మెల్యే అయితే చెప్తున్నారు. ఆ ఖాళీకి సంబంధించిన భూముల విషయంలో షబ్బీర్ అలీ తను అక్రమాలకు పాల్పడ్డారు అంటూ అప్పుడు ఎలక్షన్ల సమయంలో వెంకటరమణారెడ్డి అయితే ఆరోపణలు చేశారు. అప్పటి నుంచి కూడా ఇదే టాపిక్ కొనసాగుతోంది. తను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి తను బహిరంగ ఎక్కడ అంటే అక్కడ తీసుకొని నేను ఒక్కరిని సింగిల్ గా వస్తాను, సింగిల్ గా వచ్చి వాటిని ప్రూవ్ చేస్తాను అని చెప్పి వెంకటరమణారెడ్డి అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ సవాల్ని షబ్బీర్ అలీ కూడా స్వీకరించారు. షబ్బీర్ అలీ కూడా ఈ సవాల్ సంబంధించి నేను కూడా సిద్ధం అని చెప్పి తను కూడా ఎలక్షన్లప్పుడు తెలియజేయడం జరిగింది. ఇక చివరకు లాస్ట్ మూమెంట్ లో అక్కడ సంబంధించి మేయర్ పీఠం ఏదైతే ఉందో దాన్ని పోగొట్టుకోవడంతో ఇప్పుడంతా కూడా దానికి సంబంధించి అంతా కూడా ఇప్పుడు మళ్ళీ బయటకు వస్తుంది ఆ విషయం అంతా కూడా. ఇక కార్యకర్తలందరూ భారీగా తరలి రావడంతో అటు బీజేపీ శ్రేణులు రావడం కూడా, ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా భారీగా బీజేపీ కార్యాలయంలోకి చొచ్చుకు రావడంతోనే ఇదంతా సమస్య అయింది. ఇక చివరకు అక్కడున్న ప్రైవేట్ ఆస్తులు వీటిని అయితే ధ్వంసం చేయడం జరిగింది. బీజేపీ కార్యకర్తలు అక్కడ ఏది దొరికితే వాటిని ధ్వంసం చేశారు. చివరకు ఈ మహేందర్ అనే వ్యక్తి వాహనాన్ని కూడా 4-వీలర్ వాహనాన్ని ధ్వంసం చేసి దానిని తగలబెట్టే ప్రయత్నం చేశారు. చివరి క్షణాలు వాటిని పల్టీలు కొట్టిస్తూ పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. కొందరు దానికి నిప్పు పెట్టే ప్రయత్నం కూడా చేశారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అడ్డుకున్నారు. అడ్డుకున్న తర్వాత వారిని అంతా కూడా చెదరగొట్టడం జరిగింది. స్వల్ప లాఠీ చార్జ్ కూడా చేశారు. అయితే చివరకు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా టౌన్ కు స్థానిక పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. ప్రస్తుతం వెంకటరమణారెడ్డి తన కార్యాలయంలో ఉన్నారు, అన్ని పరిశీలిస్తున్నారు. ఇట్లా సవాళ్లు ప్రతి సవాళ్ల కారణంగా ప్రస్తుతం అయితే కామారెడ్డి టౌన్ ఉధృతంగా మారిందని చెప్పవచ్చు. ఏమో వర్ష రాజు, ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకుంటే షబ్బీర్ అలీ ఎలాంటి అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం ఉంది? అయితే గత కొన్ని రోజులుగా కామారెడ్డి జిల్లాలో కాలేజీ సంబంధించిన భూముల విషయంలో ఇష్యూ అయితే కొనసాగుతోంది. ఎందుకంటే కాలేజీ భూముల్లో నేతలు అంటే ఎవరైతే స్థానిక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్ఫియర్ అయి దానికి సంబంధించి దాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తారనేది ప్రధాన ఆరోపణ. ఈ కాలేజ్ సంబంధించి దానికి సంబంధించి ఫెన్సింగ్ కూడా వేయడం జరిగింది. కొందరు ఫెన్సింగ్ అక్కడ ఉన్న స్థానికులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే వెంకటరమణారెడ్డి ఉన్నారో దానికి సంబంధించి అడ్డుకోవడం జరిగింది.
ఆ కాలేజ్ సంబంధించిన భూమికి ఫెన్సింగ్ వేయడం ఏంటంటే అప్పుడు తీవ్ర దుమారం కూడా రేపింది. అయితే చివరకు వీళ్ళందరూ కూడా కోర్టు నుంచి స్టే తీసుకురావడంతో అక్కడ ఫెన్సింగ్ అదేదైతే ఫెన్సింగ్ ఉందో దాన్ని అందరూ కలిసి తొలగించడం జరిగింది. ఈ కాలేజీ భూముల్ని కబ్జా చేస్తున్నారంటే అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. అప్పుడు వెంకటరమణారెడ్డికి సంబంధించి ఎన్నికల్లో ఇది ఒక ప్లస్ పాయింట్ గా ఉంది. ఎందుకంటే తాను గెలవక ముందే కాలేజ్ సంబంధించిన భూములు కబ్జా చేస్తున్నాడంటూ ఆరోపణలు చేస్తూ ఎలక్షన్ లో కూడా ఇదే టాపిక్ పైన వాళ్ళు ప్రచారంకు వెళ్ళడం జరిగింది. ఆ తరుణంలో వెంకటరమణారెడ్డి గెలుపొందడం కూడా జరిగింది. ఇట్లా ఇది ఒక ప్రధాన అస్త్రం. అంటే ఎలక్షన్లలో ఈ కాలేజ్ భూములు అనేది ఒక ఇష్యూగా మారింది అప్పటి నుంచి కూడా. అయితే ప్రస్తుతం మళ్ళీ ఎలక్షన్లు రావడంతో మళ్ళీ కాలేజ్ భూముల ఇష్యూ బయటకు రావడం జరిగింది. ఇదే విషయంలో షబ్బీర్ అలీ ఇట్లా తను ఆరోపణలు అయితే చేశారు. ఆ ఆరోపణలు షబ్బీర్ అలీ కూడా స్వీకరించారు. ఇప్పుడు ఈ రోజు మాత్రం ఇదంతా జరగడానికి ప్రధాన కారణం కాలేజీ సంబంధించిన భూముల ఇష్యూగానే చెప్పవచ్చు మహర్ష. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుంది. బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్ల నేపథ్యంలోనైతే జిల్లాలో ఉత్కంఠ నెలకొందని చెప్పాలి. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూముల కబ్జాపై ఆరోపణలపై కాంగ్రెస్ నాయకుల సవాల్కు కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి అయితే స్పందించారు. నిజాలు తేల్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సవాల్ చేయడంతో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు వద్దకైతే పోలీసులు భారీగా చేరుకుంటున్నారు. చర్చకు సిద్ధమంటూ బీజేపీ కాంగ్రెస్ నేతల ప్రతి సవాల్ నేపథ్యంలో బహిరంగ చర్చకు అనుమతి లేదంటూ క్యాంప్ ఆఫీస్ వద్ద ఎమ్మెల్యే రమణారెడ్డి బయటకు రాకుండా పోలీసులైతే భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే కామారెడ్డి జిల్లాలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం పెరిగిందని చెప్పుకోవాలి. అయితే బీజేపీ కాంగ్రెస్ మాటల యుద్ధం కాస్త ఇప్పుడు సవాళ్లు బహిరంగ చర్చల డిమాండ్ దాకా వెళ్ళడం ఒక్కసారిగా అక్కడ పరిస్థితి మొత్తం ఫార్మాట్ పరిస్థితి. ఒకవైపు అధికార కాంగ్రెస్, మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే మధ్యలో ప్రభుత్వ భూముల అంశం రావడంతో ఈ వ్యవహారం రాజకీయంగా మరింత సున్నితంగా మారిందని చెప్పుకోవాలి. అయితే ఈ వివాదానికి కేంద్ర బిందువుగా వెంకటరమణారెడ్డి వంశం షబ్బీర్ అలీ వీరిద్దరి మధ్య జరిగిందని చెప్పుకోవాలి. ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ సంబంధించిన భూములపై అక్రమ కబ్జాలు జరిగిన ఆరోపణలకు రాజకీయ రంగు పులుముకోవడం ఇప్పుడు జిల్లా మొత్తం ఉత్కంఠలోకి వెళ్లిపోయే పరిస్థితి నెలకొంది అక్కడ చూస్తాం. అయితే బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఈ భూముల వ్యవహారంలో నిజాలు బయటకు రావాల్సిందంటూ నేరుగా బహిరంగ చర్చకు సిద్ధమంటూ కూడా సవాలించడంతో ఇది కేవలం మాటల స్థాయిలోనే కాదు, తన ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయన్న సంకేతాలు కూడా ఇచ్చిన పరిస్థితి అక్కడ చూస్తున్నాం. అయితే ఈ చర్చ జరగాలంటే రాజకీయంగా పెద్ద దుమారం తప్పదన్న వాతావరణం అయితే ఏర్పడిన పరిస్థితి అక్కడ చూస్తున్నాం. అయితే దీనికి వెంటనే కాంగ్రెస్ శిబిరం నుంచి కూడా ప్రతిస్పందన సీనియర్ నేత షబ్బీర్తో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా చర్చకు సిద్ధమే అంటే ఎమ్మెల్యేకు ప్రతి సవాలు ఇచ్చిన పరిస్థితి అక్కడ వచ్చేస్తుంది. దీంతో అసలు ట్విస్ట్ అనేది అక్కడ రెండు పార్టీలు చర్చకు సిద్ధంగా ఉన్న పోలీసులు మాత్రం స్పష్టంగా చెప్పి బహిరంగ చర్చకు అనుమతి లేని అంశం కాదు, మీరు ఖచ్చితంగా ఇక్కడ చర్చించాల్సిన అవకాశం లేదు కాబట్టి మీరు చర్చించేదాన్ని కూడా పోలీసులు హెచ్చరించే ప్రయత్నం చేశారు. అయితే భద్రతాపరమైన కారణాలే ప్రధానంగా చూపుతున్న పోలీసులు ఈ చర్చ జరిగితే పార్టీ కార్యకర్తలు, విద్యార్థి సంఘాలు, స్థానికులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందన్న అంచనాతో శాంతి భద్రత విఘాతం కలవచ్చిన భావన పోలీసులు వ్యక్తం చేస్తున్న పరిస్థితులు వస్తున్నాయి. అయితే అందుకే ఈ ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్ ఆఫీస్ వద్ద భారీగా పోలీసులు బలగాలను మౌనిఫై చేసి అనవసరమైన గుమిగూడే పరిస్థితులు రాకుండా నిఘా మరింత కఠినం చేసిన పరిస్థితి అక్కడ అనిపిస్తుంది. అయితే ఇక్కడ అంటే గమనిస్తున్న మరో అంశం ఏంటంటే ఈ వివాదం కేవలం ఒక పరిమితమా లేదా రాబోయే రాజకీయ సమీకరణలకి ఇది ట్రయల్ రా ఒక క్వశ్చన్ అయితే ఇక్కడ వ్యక్తం అవుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఎందుకంటే కామారెడ్డి జిల్లా రాజకీయంగా చాలా సున్నితమైన ప్రాంతం కావడంతో ఇక్కడ జరిగే ప్రతి వివాదం కూడా రాష్ట్ర రాజకీయాలకు కూడా ప్రతిధ్వనించే అవకాశం ఎక్కువ ఉంది. సో మొత్తానికి ఇక్కడ చూసుకుంటే కనుక బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం అనేది ఇప్పుడు చర్చలు డిమాండ్ దాకా రావడం కాకుండా పోలీసులో ఎంట్రీతో కొత్త మలుపు తిరిగి ఇంకా ఎన్ని మలుపు తిరుగుతుందని కూడా రాజకీయ వరంలో కొంత ఆసక్తిని నెలకొన్న పరిస్థితి చూస్తాను. అయితే ఇక్కడ దీనికి సంబంధించి చర్చలకు సంబంధించి కానీ వీళ్ళు చేసుకున్న మాటలు ఇస్తున్నాం కానీ కార్లు ధ్వంసం అవడం ఇలాంటివన్నీ వీటన్నిటి నడుమ అసలు నిజాలు ఏంటో బయటపడతాయా లేకపోతే బహిరంగంగా చర్చ జరిగే అవకాశం ఉందో అయితే రాజకీయ ఒత్తిడితోనో ఇక్కడ అంటే ఏదైతే శాంతి భద్రతల నేపథ్యంలో పోలీస్ అధికారుల దృష్టి నుంచి ఇది అక్కడితోనే ఆగిపోతుందో అనేది ఇక్కడ కొన్ని ప్రశ్నలు అయితే పరిస్థితి వస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే కనుక ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నది కామారెడ్డిలో కనిపిస్తున్న పరిస్థితులు చూస్తా ఉన్నాం. హిమవర్ష. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.